ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ సవాలును ఎదుర్కొంటా ఉన్నావో, ఆ పరిస్థితి నుండి నువ్వు బయటపడడానికి ఆయన సమస్త విధములైన కృపను నీ ఎడల విస్తరింప చేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. ఆమేన్. హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. అందుకే దేవుని వాక్యంలో 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అండ్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. కొన్నిసార్లు ఎవ్వరికి తెలీదు, మనము పాటుపడే యుద్ధాలు ఎవ్వరికీ తెలియదు, మనకు ఒక్కరికే తెలుసు. కొన్నిసార్లు ఆ యుద్ధాలు ఎలా ఉంటాయంటే మన మనసులోనే జరుగుతుంటాయి. యు నో హౌ మచ్ యు ఆర్ ట్రబుల్డ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో అపవాది నిన్ను ఓడిపోవాలనే తలంపులు, నిన్ను ఓడగొట్టాలనే తలంపులు నీ మనసులో ఎంతగా వస్తుంటాయి నీకు ఒక్కలకే